అందరూ మంచిగున్నారా? మంచిగుంటే పర్లేదు, మంచిగా లేకపోతే దేవుడికి మొక్కేసుకోండి. అందరికి హ్యాపీ రక్షాబంధన్. మేము కూడా చిన్ని తమ్ముడికి రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేము ఆన్ ద వేలో ఉన్నాము. నేను, మా మమ్మీ, మా చెల్లి, మా డాడీ కార్ డ్రైవ్ చేస్తున్నాం. సరే కానీ నువ్వు చిట్టి తమ్ముడికి రాఖీ ఎందుకు కడతావు? చిట్టి తమ్ముడు రాఖీ ఎందుకు కడతాము? జనరల్ గా తమ్ముళ్ళకి అన్నలకి రాఖీ కడతాం కాబట్టి సైంటిఫిక్ ఏదో రీజన్ ఉండే ఉంటది కదా. నాకు తెలియదు, నీకు తెలుస్తుంది, తెలియాలి కదా. సో మరి మా మమ్మీ నాకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పావా? నాకు మా అమ్మమ్మ చెప్పింది నాకు కూడా. చెప్పు, కొంచెం అందరు తెలుసుకుంటారు, నేను తెలుసుకుంటాను. ఓకే, అందరం ఏం చేస్తాము ప్రతి రక్షాబంధన్ కి? రాఖీలు కడతాం. రాఖీ ఎందుకు కడతాము? రక్ష కోసం. సో ఆ రక్షాబంధన్ ఆ థ్రెడ్ లో ఏంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మన గణేష్ మహారాజ్ ఉన్నారు కదా, మన గణేష్ మహారాజ్ వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకుంటుంటే, అంటే గణేష్ మహారాజ్ ఉన్నారు కదా, గణేష్ మహారాజ్ కి ఇద్దరు వైఫ్లు, సిద్ధి రిద్ధి. మళ్ళీ సిద్ధి రిద్ధి గణేష్ మహారాజ్ కి ఇద్దరు కొడుకులు, సుపుత్రులు, శుభ్ లాభ్. సో మన గణేష్ మహారాజ్ రాఖీ పుణ్యం రోజు, రక్షాబంధన్ రోజు వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకుంటుంటే వాళ్ళ ఇద్దరు కొడుకులకి డౌట్ వచ్చి, ఇది రాఖీ ఎందుకు కడతారు? ఈ దారంలో ఏముంది? దారం కట్టించుకుంటున్నారు అని అడిగితే, మన గణేష్ మహారాజ్ అది దారం కాదు, అదొక రక్షాబంధన్, మనము వాళ్ళకు రక్ష కోసం అని చెప్పి అట్లా కడతారు అని చెప్పి మన గణేష్ మహారాజ్ శుభ్లాభి చెప్తారు అన్నమాట. వాళ్ళ కొడుకులకి డౌట్ వచ్చి వాళ్ళు కూడా ఏమడుగుతారంటే, మరి మాకు కూడా కావాలి కదా కట్టడానికి అని చెప్పి కావాలి అని అడిగితే, మన గణేష్ మహారాజ్ మన సిద్ధి రిద్ధి వాళ్ళ వైఫ్ తోని సో వాళ్ళకి కూడా ఒక పాప పుడుతుంది, అదే సంతోషి మాత. ఆ సంతోషి అది తెలియదు ఎవరికి కూడా, నాకు మా అమ్మమ్మ చెప్పింది యాక్చువల్ గా. సంతోషి మాత పుడుతుంది అనమాట. సో పుట్టినాక అప్పుడు రక్షాబంధన్ అనేది అందరము జరుపుకుంటున్నాము. మన సంతోషి మాత శుభ లాభ్ కి, గణేష్ మహారాజ్ కి, ముగ్గురికి రాఖీ కడతారు ప్రతి రక్షాబంధన్ రోజు. సో ప్రతి ఒక్కరి ఇళ్లలో రక్షాబంధన్ ఫస్ట్ బిఫోర్ మన ఇళ్లలో అన్నలకి తమ్ముళ్ళకి కట్టే ముందు సంతోషి మాతతో గణేష్ మహారాజ్ కి రాఖీ కట్టించడానికనే నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయించుకోండి. సో దట్ అందరికి కూడా తెలుస్తుంది ఇది ఎందుకు కడతాం సైంటిఫిక్ గా అనేది, అందరికి కూడా తెలుస్తుంది రీజన్. నాకు మా అమ్మ చెప్పింది, నేను మీకు చెప్తున్నాయి. అందుకే నువ్వు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కడతావు ఫస్ట్ దేవుడు సంతోష్ మాత దగ్గర ఫోటో దగ్గర పెట్టినాక రాఖీలు మనం గణేష్ మహారాజ్ కి కడతాం. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కట్టింది ఆల్రెడీ నేను వీడియో రికార్డ్ చేశాను, చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో మీకు కోపాలు వస్తే తెల్ల సాల్ట్ వదిలేసి పింక్ సాల్ట్, మీకు కావాలంటే ఫోటో ఇక్కడ యాడ్ చేస్తారు, అదే కొనుక్కోండి, అదే వాడండి, కోపాలు రావు మీకు. ఓకేనా? మా ఇంట్లో అసలు కోపాలు ఎంత తగ్గిపోయినాయి అంటే ఆ పింక్ సాల్ట్ వాడడం వల్ల. సో మీరు కూడా కొనుక్కోండి గైస్. ఓకేనా? ఇదొకటి మా మమ్మీ నుంచి, నా నుంచి ఒకటి. ఓకే, బాయ్. హాయ్ దన్నక్క. హాయ్. పూరి. ఏం చేస్తున్నావు? పూరియా? పూరి సోనా కోసం పూరి. వావ్, అది బాగుంది. మామ్స్ కిచెన్ 24/7. దిస్ పిన్ని పూరి. పిన్ని పూరి. పూరి
ఏం చిన్న పిల్లలాగా కనిపిస్తున్నావు ఈరోజు. చిన్నపిల్లలు మేము అమ్మకి చిన్నపిల్లలు. అందరు తింటారు. ఎమ్మి ఎమ్మి. పన్నీర్ చేసినాం. ఏమేమి చేసినావు ఈరోజు? పన్నీర్ కర్రీ, పన్నీర్ మసాలా, తర్వాత మష్రూమ్, గీ మష్రూమ్. కొంచెం గట్టిగా మాట్లాడు, వాళ్ళకి వినిపించదు. గీ మష్రూమ్, తర్వాత పన్నీర్ బటర్ కాదు పన్నీర్ మసాలా, ఇంకా తర్వాత వెజిటబుల్ బిర్యానీ, రైతా, స్వీట్, చారు, పాలకూర పప్పు. ఇంకా ఇండియానం ఎవరికి? రాఖీ స్పెషలా? బావకి మా కోసం కాదా? మాకు కోసం, మాకు కోసం, మా పిల్లల కోసం. పిల్లల కోసం స్వీట్. అయితే మేము ముట్టి బావ కోసం అంటే పిల్లల అందరి కోసం రాసుకోవాల్సిందే. ఎడికి వచ్చినావు? మీ చెల్లె దగ్గరకు వచ్చినావా? ఎవరి హీరోయిన్? నీకంటేనా? బా వీళ్ళిద్దరు ఏమన్నా ఫీల్ అయిపోతారా? హే గాయ్స్, అందరూ బాగున్నారా? మళ్ళీ బాగున్నారా అని అడుగుతున్నాను అనుకోకండి, ఎందుకంటే అది రాఖీ వ్లాగ్ 1 వీక్ అయిపోతుంది. రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు కుదిరింది ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అండ్ నాది ఇది ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్ అండ్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. అందుకే కొంచెం టైం పట్టింది. అన్నీ నేర్చుకోవాలి కదా, కరెక్ట్గా మీకు అందరికీ నచ్చాలి అని అంటే కొంచెం పెట్టాలి కదా. మేబీ ఇది కూడా నచ్చకపోవచ్చు, కానీ సర్దుకోండి ప్లీజ్. కానీ చూడండి, మంచిగా చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏదైనా నచ్చితే. ఆ రోజు రాఖీ రోజు మేము నలుగురం, నేను, మమ్మీ, మా డాడీ, మా చెల్లి వెళ్ళాం. మీరు చూసే ఉంటారు స్టార్టింగ్లో. సో వెళ్ళాక మంచిగా చాలా ఆకలి వేసేసింది అనమాట. మాకు చాలా అంటే చాలా ఆకలి అయింది. మా పిన్ని మంచిగా బిర్యానీ, పన్నీర్ కూర, మష్రూమ్, స్వీట్స్, పూరి, చాలా వెరైటీస్ చేసింది. మంచిగా బొజ్జ నిండా కడుపు నిండా తినేసాం మేము. కడుపు నిండా తినేసాక నిద్ర వస్తుంది యాక్చువల్లీ, కానీ మనకు నిద్ర రాలే, ఎందుకంటే రాఖీస్ కట్టుకోవాలి కాబట్టి. రాఖీలు మా చిన్నోనికి కూడా కట్టాలి కదా. సో వాడికి నిద్ర వస్తుంది చాలా, ఎప్పుడెప్పుడు కట్టేస్తే వాడు పడుకుంటాడు అని చెప్పి మేము కట్టడానికి వెయిట్ చేస్తున్నాం. రాఖీ కట్టేసి చూడండి వాడి హ్యాపీనెస్ ఏ అంట. నేను మా చెల్లి ఇద్దరం రాఖీ కట్టిన తర్వాత ఆ బుడ్డది కట్టింది. ఆ బుడ్డది వాళ్ళ తమ్ముడికి అదే బొట్టు పెట్టింది, అదే రాఖీ కట్టింది, అదే స్వీట్ తినిపించింది. క్యూట్గా చేస్తుంది. ఇప్పుడు అది అవుట్ఫిట్ వేసుకుని చూడండి, మిక్కీ మౌస్ అవుట్ఫిట్, పింక్ అండ్ జీన్స్, అదే సెలెక్ట్ చేసుకుందంట. మా పిన్ని వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, దాన్ని కూడా తీసుకెళ్ళినప్పుడు అదే వెతికి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని నాకు ఇది నచ్చింది అని చెప్పి అదే చెప్పింది అంట. సో ఎంత క్యూట్గా ఉంది చూడండి దాని సెలెక్షన్. ఒక హ్యాట్ కూడా కొనుక్కుంది, లైక్ మిక్కీ మౌస్ లాగానే ఉంటుంది, చాలా క్యూట్గా ఉందన్నమాట. అదే సెలెక్ట్ చేసుకుందంట, పింక్ కలర్ హ్యాట్. ఎంత క్యూట్ సెలెక్షన్ చేసింది చూడండి. అది కూడా చూడడానికి ఎంత క్యూట్గా ఉంది చూడండి, ఎంత ముద్దుగా మూతి దూడుస్తుంది. ఇవన్నీ చూసుకుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. సో అలా మా సెలబ్రేషన్, బుడ్డోడికి కట్టడం సెలబ్రేషన్ అయిపోయింది. వీళ్ళకి చిన్న గిఫ్ట్ తీసుకున్నారు అనమాట. వాళ్ళకి చాలా క్యూట్గా ఉంది వేసిన తర్వాత. మా బుడ్డ దానికైతే పర్పుల్లో చాలా క్యూట్ ఉంది. నాకైతే దాని అవుట్ఫిట్ చాలా నచ్చింది, వాడి అవుట్ఫిట్ కంటే. వాడిది కూడా బాగుంది, లైక్ ఇండో వెస్టర్న్ టైప్, చాలా బాగుంది. చూడండి హ్యాట్ పెట్టుకుంది, అది ఎంత క్యూట్ ఉంది హ్యాట్. సో
వాళ్ళకి నచ్చింది, వాళ్ళు వేసుకున్నారు, అవుట్ఫిట్ వేసుకొని పడుకున్నారు ఇంకా. సో వీడియో చూడండి. సో ఇక్కడ నేను మా డాడీకి, బాబాయ్కి, తాతయ్యకి ముగ్గురికి కట్టున్నాను అనమాట. అందరు ఒకటే దగ్గర ఉన్నారు. యాక్చువల్గా మేము మా ఇంట్లో మా డాడీకి కట్టి ఎప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం చిన్నోడికి కట్టడానికి. 4 years నుంచి అట్లనే వెళ్తున్నాం. వాడు వచ్చిన తర్వాత వాళ్ళు లేనప్పుడు ఓన్లీ మా డాడీకే కట్టేవాళ్ళము. ఎందుకంటే మాకు బ్రదర్స్ ఎవరు లేరు, నేను మా చెల్లి ఇద్దరం ఆడపిల్లలమే కదా, బ్రదర్స్ ఎవ్వరూ లేరు. సో మా డాడీకి కట్టేవాళ్ళము. అలానే కంటిన్యూ అయిపోయింది. అండ్ మా బాబాయ్ వచ్చిన తర్వాత, అంటే మా పిన్ని పెళ్ళి అయినాక మా బాబాయ్ వచ్చిన తర్వాత మా బాబాయ్కి కూడా కడుతుండే అనమాట. సో ఇప్పుడు ఈ ఇయర్ ఏంటి అంటే ఇంకా పిన్ని దగ్గరికి వెళ్ళిపోయినాం మేము. అక్కడే అందరు ఉన్నారు అని చెప్పి డైరెక్ట్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. కట్టిన తర్వాత నేను, మా పిన్ని, మమ్మీ అలా కిందికి వెళ్ళి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుందామని కిందికి వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి. వాళ్ళు మాట్లాడింది ముందు ముందు వస్తూ ఉంటాయి, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మేము ఒక రీల్ చేసాం, ఆ రీల్ కూడా షార్ట్లో యాడ్ చేశాను, చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. చాలా బాగా చేసిండ్రు డాన్స్. ఫస్ట్ నేర్పించినట్టు ఎట్లా అయితే నేర్పించిండో అట్లనే చేసిండ్రు వాళ్ళు. చాలా నా ఇజ్జత్ కాపాడిండ్రు. ఇజ్జత్ అని కాదు, పాపం వాళ్ళు కొంచెం ఏజ్డ్ కదా, కాదు ఏజ్డ్ కాదులే, స్వీట్ 16, స్వీట్ 20 వాళ్ళిద్దరు అలానే చెప్పుకుంటారు. కానీ చాలా బాగా చేసిండ్రు, చెప్పినట్టు చేసిండ్రు, ప్రాక్టీస్ చేసిండ్రు. చూడకపోతే వెళ్ళి చూసేయండి. నచ్చితే మాత్రం అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా చేసింది. అట్లీస్ట్ నా కోసం కాకుండా మా మమ్మీ, మా పిన్ని కోసం అన్న కామెంట్ చేయండి. ఎందుకంటే అంత కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని రీల్ చేసిండ్రు నా కోసం. సో దానికోసం అన్నా కామెంట్ చేయండి కదా, వాళ్ళన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం. సో అలా రాఖీలు కట్టేసిన తర్వాత కట్నాలు తీసేసుకొని ఆశీర్వాదాలు ఇచ్చేసి, ఆశీర్వాదాలు తీసుకుంటుంటే నేను ఇస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరుంటుంది అసలు. సో మమ్మీ, పిన్ని అండ్ నానమ్మ అందరము ఇట్లా బాపన్ రాఖీ కట్టుకుంటాం చిన్నగా. మేబీ అందరు కట్టుకుంటారు, మేము బాపన్ రాఖీ అంటాము, నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. సో కట్టుకొని అలా కిందికి వెళ్ళి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్నామని వెళ్ళినాం కానీ ఒక్క ఫొటోస్ తీసుకోలేదు, వర్షం చాలా పడుతుంది ఆ రోజు అక్కడ. సో అలా కట్టేసుకొని స్వీట్స్ తినిపించేసుకొని అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా రాఖీ చాలా బాగా అయింది ఈసారి. సో అది చూసి ఎంజాయ్ చేస్తుంటే, నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ అయితే కావాలి. ఇంకా ఇలా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇలానే చేస్తాను. హే గాయ్స్, మళ్ళీ వీడియో అందరు మాట్లాడతారు ఇప్పుడు. బయట పెట్టు. మేము రాఖీ కట్టుకున్నాం. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, రక్షాబంధన్, హ్యాపీ రాఖీ. హాయ్ గాయ్స్, మంచిగా ఉన్నారా? మంచిగా లేకపోతే రాఖీ కట్టుకోండి. చెప్పేదేదో గట్టిగా చెప్పొచ్చు కదా. చెప్పు గట్టి. హాయ్ గాయ్స్, నన్ను ఎక్కరిస్తున్నారు. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాం, వీళ్ళేమో వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చారు, మా ఆయన గారేమో మరదలు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇన్నే కూర్చొని రోజు ఎంజాయ్ చేస్తుంది కదా. కూర్చొని బట్టలు ఆరినాయా, వర్షం పడుతుందా, బట్టలు దిగనా అని ఆలోచిస్తా. మీ డ్రెస్ ఎక్కడ కొన్నారండి? మీ డ్రెస్ చాలా బాగుంది. షాప్ లో ఉన్నానండి. చూపించండి అవుట్ఫిట్. బాగుందా అండి? నేను లింక్ పెడతానండి మీకు డిస్క్రిప్షన్ లో. అడగలేదండి వాళ్ళు నిన్ను. యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు ఎట్లా నెక్స్ట్ అడుగుతారు కదండి, అందుకే ముందు చెప్తున్నాను. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, పింక్, గ్రీన్, వైట్, ఎల్లో.
నాకేంటి బాగా నచ్చింది. నాకు కర్రీ లేదండి, అందుకే నేను ప్రమోషన్ చేస్తున్నారా అండి? అవునా? మరి ధనా 20 యూజ్ 20% ఆఫ్ ఇస్తుంది. ఎంత? అమెజాన్ ఇంకా మింత్రా అన్నిట్లో అవైలబుల్ గా ఉన్నాయి. అన్నిట్లలో కూడా ధనా 2020 ఏజ్ కూడా 20. మా అక్క గారు కిరికిరి నవ్వుతా ఉంటుంది. ఇక మా బావగారు వీళ్ళు మా మమ్మీలేనా అసలు? వీఆర్ మామ్స్ అంటే వాళ్ళకి అమ్మానం కదా అని చెప్పి మామ్స్. మేమేమో ఆంటీలు లెక్కుంటాం, మీరు యంగ్. వీఆర్ ఎవర్ యూత్ యంగ్ వీఆర్ స్వీట్ 20s ఉంది. ఏడికి ఎడిగోతా రండి, ఫొటోస్ వీళ్ళని ఫొటోస్ తీయాలి. చూడు వీళ్ళు ఆంటీలు అని చెప్పి అంటారు. ఎందుకు డైలాగ్ కొడతారంటే మీరు ఆంటీలు కాదు చాలా యంగ్ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఆ డైలాగ్ ఇట్లా కొట్టాలన్నమాట. ఆన్సర్ కోసం వెయిట్ చేస్తాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఫొటోస్ దిగడానికి ఆల్రెడీ ఫోటో దిగుతుంది. ఊకే హాయ్ చెప్పొద్దు, ఊకే హాయ్ చెప్తారు. మంచిగా ఉన్నారా అందరూ? ఊకే నన్ను ఉంటే ముట్టిపాయి కానీ మంచిగా ఉన్నారా? మంచిగా లేకున్నా ఎక్కిరిస్తుంది నన్ను. కాదు మీరందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే ముట్టిపాయి కానీ వేరే డైలాగ్ మనం ఇట్లా చెప్తాడు, ఇదే చెప్తాడు. చిన్నది నిద్రలోకి లేచిన తర్వాత వాళ్ళ తాతయ్యకి, పెద్దనాన్నకి, డాడీకి రాఖీ కట్టింది అనమాట. మేము ముందు చూడండి అది ఎంత క్యూట్గా బిహేవ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు దాన్ని వెళ్ళి గిచ్చాలనిపిస్తుంది, అంత క్యూట్గా బిహేవ్ చేస్తుంది. దానికి వాళ్ళ తమ్ముడికి బొట్టు పెట్టాలని ఉంది, కానీ వాడేమో పెట్టించుకోవట్లేదు. పాపం వాడు అప్పుడే లేచిండు, నిద్ర మబ్బులో ఉన్నాడు, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. దానికేమో పెట్టాలనిపిస్తుంది, పెడుతుంది. పాపం వాడేమో వద్దంటుండు, పెట్టించుకున్నామని కూర్చున్నాడు, వాడేమో వద్దంటుండు. అయ్యోనో ఉంటుంది. దాని వాయిస్, దాని మాటలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇక్కడ చూడండి వీడియోలో అది కట్టాలనుకుంటుంది మొత్తము, దాన్ని కట్టడానికి రాదు. అది కట్టినట్టు యాక్టింగ్. మళ్ళా చూస్తుంది నేను వీడియో తీస్తున్నానా లేనా అని చెప్పి అన్ని చెక్ చేసుకుంటుంది, అన్ని కవర్ చేస్తుంది, అన్ని సైడ్స్ కవర్ చేస్తుంది. నేను వీడియో తీస్తున్నానా లేనా అని చూస్తుంది, స్వీట్స్ తినిపిస్తుంది, రాఖీ కడుతుంది, అన్నీ చేస్తుంది. ఇంత బుడ్డది ఇంత లేదు కానీ అన్నీ ఉన్నాయి. క్యూట్ ఇది. స్వీట్ కూడా తినిపిస్తుంది. మళ్ళీ దాని హ్యాపీనెస్ చూడండి, క్యూట్గా వాళ్ళ డాడీకి రాఖీ కట్టింది, పెద్దనాన్నకి రాఖీ కట్టింది, మళ్ళీ ఆశీర్వాదం కూడా ఇచ్చింది. అది చూడండి మళ్ళీ ముందు వీడియోలో వస్తుంటుంది. సో అలా మా సెలబ్రేషన్స్ అయిపోయినాయి అన్నమాట. మంచిగా డే అంతా రాఖీ సెలబ్రేషన్స్ గడిచిపోయినాయి. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మేము వెళ్ళిపోయినాం అనమాట. నేను ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అని చెప్పి జల్దీ వెళ్ళిపోయినాము. వెళ్ళే టైంలో ఫుల్ ట్రాఫిక్, స్టక్ అయిపోయినాం. వెళ్ళడానికి ఒక 2 hours పట్టింది. వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నా పని నేను చేసుకున్నాం, తర్వాత పడుకున్నాం. సో అలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. సో అంతే, బాయ్ గాయ్స్ అండ్ టేక్ కేర్. వీడియో ఇంకా అయిపోలేదు, కొంచెం ఉంది. మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి ప్లీజ్. నొక్కేసేయండి, నొక్కేస్తే అయిపోతుంది. సో బాయ్ గాయ్స్ అండ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్. బాయ్.